రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో పేద బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. గుంటూరు ఎడవల్లి సత్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యాలయం ఏర్పాటు సందర్భంగా రాష్ట్రాభివృద్దిని కాంక్షిస్తూ ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. పేద బ్రాహ్మణులకు అన్ని విధాలా సహాయపడతామని మంత్రి ఆనందబాబు తెలిపారు. ఈ రోజు బ్రాహ్మణులకి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజలకి పేద బ్రాహ్మణులుగా ఉన్నటువంటి ప్రజానీకానికి ముఖ్యంగా అందుబాటులో తీసుకెళ్లడం కోసం ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. ఈ కార్పొరేషన్ ద్వారా ఈ సంవత్సరం 100 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయింపులు చేసి వారి యొక్క అభివృద్ది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టబోతోంది. రాబోయే సంవత్సరాల్లో కూడా 500 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి వాళ్ళని అభివృద్ది పదంలోకి తీసుకురావడానికి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోబోతా ఉంది.